హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూపించాను కదండీ! ఆ ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ అనేది మీకైతే ఇప్పుడు కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తానండి. అయితే ఇదిగోండి ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా! ఈ పీస్ మీద నేను కటింగ్ చేసి అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఈ బ్లౌజ్‌కొచ్చేసి లైనింగ్ అనేది 12 ఇంచులు తీసేసుకున్నానండి. ఇది శాంపిల్ పీసు. దీనిలోనే కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. అయితే కిందనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేశాను కదా! ఈ పైన ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసేసుకున్నానండి. అదే 5.5 కిందకి కూడా తర్వాత మార్క్ చేసుకోవాలి. ముందుగా అయితే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇది 32 ఇంచులండి. అంటే 8 ఇంచెస్‌కి మార్క్ చేశాను కదా! పైన 5.5 కదండీ! అదే 5.5 కిందకి మార్క్ చేసుకొని చంక్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకున్నామనమాట. ఎందుకంటే చంక్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి 7.5 ఇంచులండి. ఈ 7.5 ఇంచులకి మనకు సెట్ కావాలంటే చంక్ డౌన్ వచ్చేసి ఖర్చుతో కలిపి 6 ఇంచులు మార్క్ చేశాను. ఈ కార్నర్‌లోన 1.5కి ఇచ్చేసి ఇలాగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇగోండి ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నాక ఒకసారి కొలుసుకోవాలన్నమాట. కరెక్ట్‌గా ఉందా లేదా? ఈ చెస్ట్ మార్కింగ్ కూడా చేశాను. 2 ఇంచులు ఖర్చు కింద తీసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడట ఇగోండి వీళ్ళకి 30 ఇంచీలు ఉందండి నడుము అనేది. 1 ఇంచి డాట్‌కి 2 ఇంచీలు ఖర్చు గురించి అనమాట మార్క్ చేశాను కదా! ఇలాగా ముందుగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత నెక్ అనేది మార్కింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒకసారి కొలిస్తే తెలుస్తది. నాకైతే 7.5 ఇంచీలయితే వచ్చేసిందండి. ఇక్కడ నెక్‌కి వచ్చేసి 2.5 ఇంచీలనేది ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ అయితే ఓపెన్ ఉండదు. ఓన్లీ క్లోజ్‌గా ఉంటది. బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ డౌన్ అనేది అంటే మన ఫ్రంట్ డౌన్ అనేది నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచీల వరకైతే మార్కింగ్ అనేది చేశాను. తర్వాత పైన 2 ఇంచులకి మార్క్ చేశాను కదండీ! అదే 2.5 ఇంచులకి మార్క్ చేశాను కదండీ! కిందకి 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలాగా స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోండి. ఇలాగ లైన్ గీసేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎలాగనేది ఇలా స్ట్రెయిట్‌గా చూసేసుకొని టేప్ తోటి మిడిల్‌లోకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి టేప్‌ని. ఇలా చేసేసుకొని ఇక్కడి నుంచి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మార్కింగ్ చేస్తాము ఎలాగనేది. ఇక్కడ నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచి ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఈ స్కేల్ తోటి ఇగోండి ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇగ చూసారా? ఈ విధంగా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాతొచ్చేసి ఇటువైపు ముందుకేసి ఇగోండి ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఫస్ట్ మార్క్ చేసాం కదండీ! దాని నుంచి 1 ఇంచ్ ఇట్లా పెట్టేసుకొని ఇలా కర్వ్ ఇగోండి రౌండ్‌గా ఇలా కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి కింద నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి కర్వ్ అనేది ఇలాగ ఇచ్చేసుకొని ఇందాక ఈ షేప్ గీసాను కదండీ! అక్కడికి ఈ విధంగా చూసుకోండి. వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తే అర్థమైతది. ఇది షేప్ రావాలంటే ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ కూడా ఇచ్చేసుకోవడమే. ఒకవేళ మనకి ఇంకా రౌండ్ అనేది తక్కువ రావాలంటే కొంచెంకి ఇందాక 1 ఇంచ్‌కి మార్క్ చేసాం కదా! అదే ఒక హాఫ్ ఇంచ్‌కి ఫ్రంట్ వైపు మార్క్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ అనేది వస్తదనమాట. ఈ 2 ఇంచీలు ఇంకా తక్కువ పెట్టుకోవాలంటే డౌన్ పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకోవాలంటే కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచుకోవచ్చు. ఇదే నెక్ అండి కటింగ్ అనేది. ఇలాగ కటింగ్ చేసుకోవాలి. మనం ఎలా మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా! ఈ నెక్ దగ్గర మనకి ఎక్కువ తక్కువ రావాలంటే మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచేసుకొని లేదంటే కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గించుకోవడంలో ఉంటదండి ఈ నెక్ అనేది కనిపించాలంటే నీట్‌గా. చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఈ చివరున్నాయి కదండీ! ఈ కోన్‌లాగా ఇక్కడంటే థ్రెడ్స్ వస్తాయి. ఇగోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలాగనేది. ఇగో చూసారు కదా! ఇక్కడ 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని పైనకి 3½ మార్క్ చేసుకున్నాను. ఇక్కడట మనం డాట్‌కేమొచ్చి 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకొని ఇట్లా లైన్ గీసేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా అనమాట. అయితే ఇలాగా క్రాస్ తీసేసుకోండి. ఇందులో గూడా మనకి టైప్స్ ఉంటాయండి. కొంచెము చంకకి రావాలా లేదంటే సైడ్‌కి రావాలనేసి గూడా మీకు చూపిస్తాను తర్వాత అనేది. అయిపోయింది కదండీ! సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఉంటది కదా! దాని మీద పెట్టేసి కట్ చేసుకోండి. ముందుగా లైనింగ్ కట్ చేసేసాం కదా! దాన్ని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. నేను నార్మల్‌గా శాంపిల్ పీస్ అండి. అందువల్ల నేను ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను. శాంపిల్ పీస్ మీద కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను. నెక్ ఇప్పుడు కట్ చేయకండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి ఫ్రంట్ వైపు ప్రిన్స్ కట్ వస్తదండి. బ్యాక్ అయితే ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కాదు. ఓన్లీ బ్యాకే ఓపెన్ పెట్టుకోవాలి. నెక్ డిజైన్ వచ్చేటప్పుడు. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ కదండీ! ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలాగనేది. రండి ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇగోండి ఇప్పుడు మనము
ఇక్కడ ప్రిన్స్ కట్‌కి ఇలాగ ఇచ్చాం కదా షేపు. ఈ షేప్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకొని ఇలాగొచ్చేయడమే. ఇగోండి ఫస్ట్ అయితే ఇవి కట్ చేసేసి తర్వాత వీటిని జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇగోండి షేప్ వచ్చింది కదా! ఈ విధంగా. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలి. ఎలాగనేది చెప్తాను చూడండి వీడియోలో. వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇలా పెట్టేసుకోండి. ఇగ చూసారా ఈ విధంగా. ఇందాక నేను వీడియోలో చూపించానా ఆ విధంగా పెట్టేసుకొని చుట్టూ రౌండ్‌గా కుట్టేసుకొని వచ్చేయండి. ఇలాగా. ఇంగ చూసారు కదా! ఇదే విధంగా మనకి ఏ మెజర్‌మెంట్ అయినా సరే ముందుగా మనం బాడీ మెజర్‌మెంట్ తీసేసుకోండి. తీసేసుకున్నాక వాళ్ళకి బాడీని బట్టేసి మనము ఈ నెక్ అనేది కొంచెం పైకి పెట్టాలా? లేదంటే క్రిందికి పెట్టాలా? అనేసి చూసుకోవాలి. మరి బ్లౌజు హైట్ ఉందనుకోండి వాళ్ళకి మరి పైకైతే పెట్టేయకూడదండి. క్రిందికే కొంచెము డౌన్ అనేది పెట్టేసుకోవాలి. వాళ్ళకైతే ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచుల వరకైతే పెట్టేసుకోవాలండి. అంటే స్టిచ్చింగ్‌లో కలిపేసి మనకైతే స్టిచ్చింగ్ చేసేసరికి 6:30 ఇట్లా వస్తదనమాట. అదే కొంచెం బ్లౌజ్ అనేది తక్కువగా ఉందనుకోండి వాళ్ళకి 6:30 ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతది. అక్కడట షేప్ వస్తది కదండీ కోన్‌లాగా. ఆ కోన్‌లాగా వచ్చిన షేప్ కూడాను మన ఇష్టమండి. అక్కడ కార్నర్ దగ్గర నేను ఇచ్చాను కదా! 2 ఇంచెస్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే 1 ½ ఇంచ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. చూస్తే మీకు అర్థమైతది. ఇగోండి ఫస్ట్ అయితే ఇవి తాళ్ళైతే 2 కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ కోన్‌లాగా వచ్చాయి కదండీ షార్ప్‌గా అక్కడట ఈ తాళ్ళు జాయింట్ చేయాలనమాట. స్టిచ్ చేయాలి. చూపిస్తాను ఎలాగనేది. ఇగోండి ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగు ఇలా పెట్టేయండి కరెక్ట్‌గా. నీట్‌గా ఇలా సర్దేసుకొని ఈ నెక్ ఏమొచ్చి తిప్పాలనమాట. నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకొని ఈ నెక్ అనేది వెనక వైపు తిప్పేయాలి. ఇగోండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఒక పాదం వెడల్పుతోటి క్లాత్ తోటి ఇలా కుట్టేసుకోండి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగ ఒకే లెవెల్‌లోనే కుట్టేసుకొని వచ్చేయండి. ఈ మూల దగ్గర ఆపేసి మళ్ళీ నీడిల్‌ని ఇలా తిప్పేసి ఇప్పుడు చూడండి ఈ కోన్ ఉంటది కదండీ! ఇందులోన మనం ఆల్రెడీ ముందుగా 2 థ్రెడ్‌లయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! దీన్ని ఇగోండి లోపల సైడ్ అనమాట. మొత్తం థ్రెడ్ చూడండి ఈ విధంగా. ఇలా కుడితేనే మనకి కరెక్ట్‌గా వస్తది. ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగ. వేసేసుకొని మళ్ళీ ఇలాగ తిప్పేయాలి. తిప్పేసి మళ్ళీ ఈ మూల దగ్గర కూడా ఆపాలి. మళ్ళీ ఇట్లా తిప్పేసి మళ్ళీ ఒక పాదం వెడల్పుతోటి మళ్ళీ ఇలా కుట్టేసుకొనొచ్చి ఇంకో థ్రెడ్ చూడండి. ఇగోండి లోపల సైడ్ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇగో చూసారా? ఈ విధంగా పెడితేనే మనకి ఆ థ్రెడ్ అనేది బయటికి నీట్‌గా కనిపిస్తదనమాట. ఇగోండి ఇలా కుట్టేసుకొని ఈ మూల దగ్గర మళ్ళీ ఆపండి మిషను. ఆపేసి మళ్ళీ ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. సో, చూసారు కదా! నెక్ అనేది ఇలాగా కుట్టేసాం ఫస్టు. తర్వాత ఈ క్లాత్ ఉంది కదండీ! ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా! ఒరిజినల్‌ది. ఇది తీసేయాలి. సేమ్ ఎలాగుందో అలా కట్ చేసేయాలి. కొంచెం క్లాత్ ఉంచేసుకోండి. ఎందుకంటే మనం ఇలా తిప్పేటప్పుడు పూర్తిగా క్లాత్ చివరి వరకు కట్ చేసేసామనుకోండి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఊడిపోతది కదా! అందువలన. ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ షేప్ అనేది రాదు. ఈ షేపు మన ఇష్టమండి. బాగా షార్ప్‌గా రావాలా లేకపోతే దీనిలోనే రౌండ్‌కి గూడా మనమైతే డ్రా చేసుకోవచ్చండి. అలా గూడా కుట్టుకోవచ్చు. ఇగోండి తాళనేది ఇలా తీసేయండి. ఇలా తీసేసి ఇప్పుడు ఈ పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. నేనైతే ఫ్రంట్ భాగంలోన ప్రిన్స్ కట్‌ది మాత్రమే చూపిస్తున్నాను. దీనికి ఇందాక ఫస్ట్ జాయింట్ చేసాం కదండీ! ఆ పీసులనేవి అటాచ్ చేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టనమాట. ఇగోండి ఇలాగ నెక్ ఎలాగుందో అలాగే కుట్టేసుకొని వచ్చేయండి. ఇదైతే కొంచెం స్లోగా కుట్టేసుకోవాలండి. ఇగోండి నీట్‌గా ఇలా పెట్టేసుకోండి. ఇదైతే శాంపిల్ పీస్ అండి. అందువలన నేనైతే బ్యాక్ అయితే చూపించట్లేదు. ఓన్లీ ఫ్రంట్ వైపే చూపిస్తున్నాను. ఇగోండి నీట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. తర్వాత వచ్చేసి వెనక వైపు తిప్పేసి మొత్తము లైనింగ్ ఒరిజినల్ కలిపి ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. దీనికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! 2 పీసుల్ని అదైతే జాయింట్ చేయాలి. చెప్తాను ఎలాగనేది. ఇలాగ కుట్టేసుకోండి. ఇలాగ మొత్తం. అయితే వీటికి కప్పులు కూడా పెట్టేసుకోవచ్చండి. కప్పు పెట్టాలంటే ఇలా కట్ చేసేయకూడదు. దేనికి ఆ పార్ట్ అయితే కట్ చేసేయకూడదండి. లైనింగు ఫస్టు మొత్తం కుట్టేసినాక దానికి కప్పు జాయింట్ చేసేసి అప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది కుట్టాలి.
కప్పు పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది బాగానే కనిపిస్తది. నేనైతే నార్మల్‌గా చూపిస్తున్నాను. కప్పులైతే పెట్టట్లేదు. ఇగోండి మొత్తం కట్ చేసేసాం కదా! ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొని ఈ పీసులు తీసుకోండి. ఇగోండి ఇలా చూసుకోండి ఒకసారి. ఎటువైపు ఏ సైడ్‌ది ఎటువైపు వెళ్ళాలని ఒకసారి చెక్ చేసుకొని ఇలాగ కుట్టేసుకోండి. ఇగోండి. కప్పు పెడితే మాత్రం ఇలాగ కట్ చేసేయకూడదండి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని జాయింట్ చేసాక అప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇగోండి. అయితే ఇది ఒక మోడల్ అండి. ఈ షేప్ దగ్గర కాకుండా వేరేలాగా కూడా కుట్టుకోవచ్చు. అది మీకు డ్రా చేసి చూపిస్తాను ఎలాగనేది. వీడియో చివరిలో చూడండి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! షేప్ అనేది ఈ విధంగా వస్తది. ఈ తాలు నెక్ దగ్గర కట్టేసుకోవడమేనండి. ఈ ఇవి ఉంది కదా! ఇక్కడట షోల్డర్ దగ్గర అది ఫ్రంట్, బ్యాక్ 2 జాయింట్ చేసేస్తే అది కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇగోండి. ఇలాగా వస్తాయన్నమాట. ఈ తాళనేది నెక్‌కి కట్టేయడమే. ఇగోండి ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి డ్రా చేస్తాను. ఈ మోడల్‌లాగా గూడా మనం ప్రిన్స్ కట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాగనమాట. ఇలా కట్ చేసేసుకొని కుట్టుకున్నప్పుడు అప్పుడు కప్పులు పెట్టుకుంటే కరెక్ట్‌గా వస్తది. ఇగోండి ఇదొక మోడల్. సో, నేనైతే శాంపిల్ పీస్ మాత్రమే ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసేసి కటింగు, స్టిచ్చింగు 2 చూపించానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ షేప్‌లో గూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేటప్పుడు మనం కప్స్ అనేవి దీనిలోనే యాడ్ చేయాలండి. అలాగైతే షేప్ గూడా బాగా వస్తది. ఇది నార్మల్‌గా చిన్న సైజ్ బ్లౌజ్ కింద. దీని లెంత్ పొడుగొచ్చేసి 12 ఇంచులే పెట్టానండి. అందుకే ఇట్లా కనిపిస్తుంది. అదే కరెక్ట్‌గా 15 ఇంచులకి ఇట్లా కుట్టేసుకుంటే బాగానే వస్తదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.